వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఉత్సవాలు. ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన సభ విజయవంతం చేయాలంటూ యుగ తులసి ఫౌండేషన్ పిలుపు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె. బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చీడపురుగులను సీఎం జగన్ ఏరిపారేయాలి. వారి వల్ల పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే రోజా హెచ్చరిక. రామచంద్రపురం కోటను కైవసం చేసుకున్న వైసీపీ నేతలతో ఘనంగా సంబరాల్లో పాల్గొన్న మంత్రి వేణుగోపాల్. ఇక వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది ఆందోళన ర్యాలీ నిర్వహించారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రజలకు బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరించిన పాంప్లెట్ పంపిణీ చేశారు. రాబోయే తరాలకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత ఉండదని, బ్యాంకులో డిపాజిట్లకు భరోసా ఉండదని చెప్పారు. ఉచితంగా అందించే సేవలు అంతరించిపోతాయని, ఇతర సేవల మీద పన్ను భారం పెరుగుతుందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బ్యాంక్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఎన్నో తీసుకొస్తుంది. రకరకాల రిఫార్మ్స్ మర్జర్స్ కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిలో కూడా బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ అనేది రీసెంట్గా బడ్జెట్లో మనకి చెప్పడం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఏం లాభం? ప్రభుత్వానికి లాభమా, ప్రజలకు లాభమా, బ్యాంకర్స్ లాభమా? ఎటువైపు లాభం కనపడట్లేదు. క్రాప్ లోన్లు కానీ, రైతులకు కానీ, ఎవరికైనా ఏ లోన్లు కానీ, ఏ ప్రైవేట్ బ్యాంక్స్ మనకి ఎమ్మటే ఇస్తున్నాయి, ఎమ్మటే స్పందిస్తున్నాయి. వెనక్కి వెళ్ళాలి. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ప్రజలే దీనికి మొట్టమొదటిగా దీనిలో అన్యాయం అయ్యేది అంటే ప్రజలే. ప్రజలు ముందుకు వచ్చి అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్, యాంటీ ప్రైవేటైజేషన్ బిల్ని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి చేసే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా యూఎఫ్యూఏ తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే. నేను ఎక్స్ రీజనల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నుంచి ఎవరికి ఏ రకమైనటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా అన్ని రకాల కుటుంబాలను వదిలేసి అభివృద్ధి చేసినటువంటి సేవలకి ఏమాత్రం గుర్తింపు లేకపోగా ఈ రోజున కనీస సంప్రదింపులు నాయకులతో కానీ, యూనియన్తో కానీ మినిమం ఇది కూడా లేకుండా ఈ ప్రైవేటైజేషన్ కోరల్లోకి ఈ బ్యాంకింగ్ వ్యవస్థను వెళ్ళిపోకుండా కాపాడాలని చెప్పేసి మేమంతరం కంకణం కట్టుకొని స్ట్రైక్ చేస్తున్నాం. మీరు అందుకు సహకరించాలని చెప్పేసి ఈ వేదిక నేను మీకందరికీ నమస్కరిస్తున్నాను. నమస్కారం అండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది చాలా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయంగా భావిస్తున్నాము. ఒక్కసారి ప్రైవేటైజేషన్ అంటూ మొదలైన తర్వాత దానికి నిర్ణయం తీసుకున్నారని మేమందరం భావిస్తున్నాము. కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా కొమ్ముగాయడానికి మాత్రమే ప్రైవేటైజేషన్ నిర్ణయం తీసుకోవడం, ఈ మెర్జర్స్ నిర్ణయం తీసుకోవడం అనేది గుంటూరులో ఒక్క ప్రైవేట్ బ్యాంక్ అయినా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాం. ప్రతి పల్లెలోనూ చిన్న బ్యాంకు, పెద్ద బ్యాంకు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటూ ఉండడం వల్లే మా డిపాజిట్లు సేఫ్గా ఉన్నాయని ఫీల్ అయ్యే ప్రజలు ఎంతమంది ఉన్నారు. ఈ బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఈ సమ్మెలో పాల్గొన్నారు. దయచేసి ప్రజలందరూ కూడాను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కోరుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం కోటను కైవసం చేసుకోవడంతో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి వేణుగోపాల్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. మొత్తం 28 వార్డులకు గాను 24 వార్డులను ఏకపక్షంగా చేజిక్కించుకున్నారు. ఒక టీడీపీ, ఒక జనసేన, 2 ఇండిపెండెంట్లు మినహా అన్నింటా గెలిపించి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. దీంతో మంత్రి వేణుగోపాల్ పార్టీ నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చీడపురుగులను సీఎం జగన్ ఏరిపారాయాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే రోజా ఉద్ఘాటించారు. వారి పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తే మాత్రం చాలా ప్రమాదమని అన్నారు. జగన్ పట్ల ప్రజల్లో ఎంతో ప్రేమ ఉందని, నాయకులకు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉందన్న రోజా ఇలాంటి చీడపురుగుల వల్ల పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. పుత్తూరులో విత్డ్రా చేసుకున్నట్లే చేసుకొని అంతర్గత రాజకీయాలు నిర్వహించారని, ఇక నగరిలో మాత్రం ఓపెన్ గా రెబల్ ని బరిలోకి దింపారంటూ వైసీపీ రెబల్స్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. అయితే ప్రజలు మాత్రం వారికి బుద్ధి చెప్పి నిజమైన వైసీపీ నాయకులకు, నిజమైన పార్టీ కార్యకర్తలకు పట్టం కట్టారని అన్నారు. ఈ విజయం జగన్ పరిపాలనకు గిఫ్ట్ గా భావిస్తున్నామని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాదాలు వందనాలు చేస్తున్నారు. మంచి మనసున్న నాయకుడు, జననాయకుడు, ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా భావించి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు దూరం చేసి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన జగనన్నకి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున నిల్చున్న అందరూ మున్సిపల్ కౌన్సిలర్ క్యాండిడేట్ని గెలిపించి జగనానికి గిఫ్ట్ గా ఇచ్చిన నగిరి ప్రజలకి ఎప్పుడూ రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఓవర్ వన్ సైడ్ అనేది ఆర్తిస్తున్నాను. ప్రతి రోడ్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తాము నించున్నట్టుగా కౌన్సిలర్లుగా కష్టపడి పనిచేసి జగన్ గారి మీద ఉన్న ప్రజల ప్రేమని ఓటు రూపంలో మార్చి ఈరోజు బంపర్ మెజారిటీతో నగిరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఈరోజు చూపించారు అంటే అది మాటలు కాదు. నిజంగా మీకు ఎంత చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. ఖచ్చితంగా నగిరి మున్సిపాలిటీని బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కౌన్సిలర్లు అందరూ కూడా గెలిచిపోవాలన్న సంతోషమే కాదు మేమవుతున్నాం. ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవగా మేమందరం కూడా అంకితం అవుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్! జగన్ గారి నాయకత్వం! తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్టేజిపై చిందులేశారు. కళాకారులతో కలిసి ఆడిపాడారు. తన సొంత నియోజకవర్గం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భోగ్ బండార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతి వేడుకలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులతో కలిసి స్పీకర్ పోచారం స్టెప్పులేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీ విజయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై వైసీపీ జెండాను పాతి పార్టీ సత్తా చాటారని అన్నారు. గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ శ్రేణులతో కలిసి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
చరిత్ర. ఎందుకంటే మనము దాదాపు 80% గెలిచినాము. దాంట్లో నిజంగా ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని, మన జగనన్ని అత్యంత విశ్వాసంగా నమ్ముతూ ప్రజలందరూ కూడా ఓటు వేస్తూ మమ్మల్ని గెలిపించినారు. నిజంగా ఓటేసి మమ్మల్ని గెలిపించిండే ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యే, మీ ఇంటి ఆడబిడ్డ విషమ్మ పేరు పేరున మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అంటే మన జగనన్న ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని అందజేస్తూ డెవలప్మెంట్ ట్రైనింగ్ జరిగే కార్యక్రమం అతి త్వరలో కూడా చేపడతామని చెప్తున్నాను. గోవును జాతీయ జంతువుగా ప్రకటించేలా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షులు శివకుమార్ లకడి కపూర్లో జరిగిన గోశాలల కమిటీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోవులను సంరక్షించాలంటూ గోఘోషను ప్రపంచానికి వినిపించేందుకు ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 14 ఎకరాలు ఎన్టీఆర్ స్టేడియంను గోమయంతో ఆలికి గోవు ఆరోగ్య ప్రదాయిని అని గోవును రక్షించి గోహత్యలు నివారించాలని చెప్పడమే ప్రధాన ఉద్దేశమన్నారు. భావితరాలు గర్వించేలా గోరక్షణ కోసం చేస్తున్న గో మహాగర్జనలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశంలోనే గోవు గోసని ఈ ప్రపంచానికి వినిపించే విధంగా భారీ బహిరంగ సభ ఏప్రిల్ 1వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతున్నది. ఈరోజు ఈ సమస్య మాకు మంచి భవిష్యత్తుని ఇచ్చారు. గోసంతతిని పెంచడానికి ఒక మంచి మార్గాన్ని చూపించారన్నటువంటి మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లేకపోతే పుట్టినవాడు రాబోయే రోజుల్లో పుట్టినవాడు 16 సంవత్సరాలకే చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని అధిగమించకపోతే మనమందరం కూడా జీవితంలో పెద్ద పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. భావి తరాలని మనం దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ప్రధానంగా జరగబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 1వ తారీఖు దేశంలో నలుమూలలో ప్రతి ఒక్కరు కూడా రకాలుగా ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ మెయిన్ ఎక్కువగా మనకి గోశాల నిర్వహణ ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే, ఒక గోశాల నిర్వహించాలంటే ఎంత కెపాసిటీ ఆఫ్ ల్యాండ్ ఉండాలని కూడా తెలియట్లేదు. కేవలం ఒక 100 ఎకర్. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంపై నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు స్పందించారు. మున్సిపాలిటీలో భారీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు ముఖ్య కారణమని పేర్కొన్నారు. 13 వార్డులు భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీనికి గల ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన. అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని వర్గాలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చేయూతతో, అదేవిధంగా పార్టీ కృషితో గెలవగలిగాం. అలాగే ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం, మాట నిలబెట్టుకుంటాం. ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అంచనాలకు తగ్గట్టుగా అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 17, టీడీపీ 3, ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 15, టీడీపీ 6, స్వతంత్రులు 2, పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల్లో వైసీపీ 23, టీడీపీ 8 స్థానాలను దక్కించుకున్నాయి.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 25 వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21న ఎదుర్కోలు, 22న కళ్యాణం, 23న రథోత్సవం జరగనున్నాయి. ఈ నెల 22న కళ్యాణోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 25వ తేదీ వరకు భక్తులు జరిపించే మొక్కు కళ్యాణం, శ్రీ సుదర్శన నరసింహ హోమం పర్వాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఏఓబి ప్రాంతంలో మరోసారి తుపాకీలు గర్జించాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య సుమారు 2 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావోయిస్టులు తప్పించుకోగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. మావోయిస్టులు కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందుకున్న ఆంధ్ర, ఒడిశా పోలీసులు బలిమెల జలాశయం గుండా సంయుక్త గాలింపు చర్యలు నిర్వహించారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలాన్ని గాలించగా ఒక టిఫిన్ బాంబు, డిటోనేటర్లు 2 మావోయిస్ట్ కిట్ బ్యాగులు, మావోయిస్ట్ బ్యానర్, విప్లవ సాహిత్యం, మందులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కన్గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. मल्टी पार्टी जॉइंट ऑपरेशंस आमे कंडक्ट करूथिलो जा भितर आमर ओडिशा पुलिस रा डीवीएफ और एसओजी टीम्स थिला और बीएसएफ रा भी टीम्स थिला. ऑलमोस्ट आमे पाखापाखी सबु एरिया रे साइमल्टेनियस ऑपरेशंस कॉम्बिंग ऑपरेशंस चलतिला. एबे भी से जारी अच्छी से ऑपरेशन जते काली चलीथिला. काली संध्या बेले माओइस्ट तरफ आम टीम ऊपर किसी फायरिंग है तार प्रत्युत्तर 2टा साइड रू किसी गोली विनिमय होईची. अनफॉर्चुनेटली सेटेर टेरेन आ ये नहीं के नक्सल माने सेटू पड़ई छंती. तथापि आमर फॉलोअप ऑपरेशन एबे भी जारी अच्छी. से जगार आम किसी सामान भी पाइचु. एटा जो इंसिडेंट है आमर मुरलीगुड़ा नारंगी झोला जो बालीमेला रिजर्वर लागी के जो अच्छी सेठी है एबे भी फॉलोअप ऑपरेशन आम से तथापि सराउंडिंग एरियाज रे जारी अच्छी. आम अपेक्षा करुची कि जे प्रकार आमर मुदलीपड़ा, अंड्राहाल और गुरा सेतु सीओबी हैला परे से एरिया रे पुलिस रे दमन आम जो प्रकार करूछु. तथापि जो विकास रो काम भी ताको नहीं के ये होउछंती सेटा नहीं के आम देखीछु कि किछि माने इंक्रीजिंग नंबर ऑफ माओइस्ट कार्डर्स माने सरेंडर आत्मसमर्पण करूछंती. अन्य मानस भी जो अच्छंती तांको भी आमर अपील रहिबो कि आपण भी हिंसार रास्ता छाड़ंतु और जेठी शांतिर जो प्रकार विकास काम सेठी होउछंती ता भितरे आपण गोटे माने मेन स्ट्रीम रे आसंतु. सेठी तो तांक पाई तो माने सेठी जो इजीएस्ट वे रहउची तांक पाई आसान रास्ता से भी आमे बेले बेले देखुची जते बेले फायरिंग की गोली विनिमय हैला से माने सेटुरे क्रॉस है. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును విశాఖ ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. విశాఖ ఎన్నికలు 3 రాజధానులకు రెఫరెండం అన్న చంద్రబాబు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ మేధావి యనమల మున్సిపాలిటీలో ఘోర పరాభవం చవిచూశారని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని ఇకనైనా చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఎమ్మెల్యే అమర్నాథ్ డిమాండ్ చేశారు. 58 సీట్లు గెలుపునకు విజయసాయిరెడ్డి కృషి ఫలితమేనని చెప్పారు. గుంటూరులో వైసీపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని తెలిపారు.
దాదాపు 58 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం, అండగా నిలబడడం, గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ప్రాంత ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు, మిగిలినటువంటి కార్పొరేషన్లు ఒక ఎత్తు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఒక ఎత్తు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్నటువంటి విశాఖపట్నానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి కార్పొరేషన్, దాదాపు 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా 4 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం. విశాఖపట్నం ప్రజలు మాయందు వారి తాలూకు అభిమానాన్ని చూపించారు, తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు. మళ్ళీ కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారనేటువంటి భ్రమతో ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూసాం. తీరా ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడాడు. అసలు చంద్రబాబు నాయుడికి మేము ఆ రోజే చెప్పాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వ్యతిరేకించినటువంటి నీకు అసలు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి అర్హత లేదన్నటువంటి మాట చెప్పాం. ఒకరోజు నువ్వు అడుగు పెడితే నిన్ను విశాఖపట్నం నుంచి పంపించినటువంటి సందర్భాలు మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అడిగాం. ఈరోజు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే 4 నియోజకవర్గాలు ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, అది నార్త్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో, ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెలను తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్ళాం. ఫలితాల్లో దాదాపు 58 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం, అండగా నిలబడడం, గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఉత్సవాలు. ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో గోమహాగర్జన సభ విజయవంతం చేయాలంటూ యుగ తులసి ఫౌండేషన్ పిలుపు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె, బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చీడపురుగులను సీఎం జగన్ ఏరిపారేయాలి, వారి వల్ల పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే రోజా హెచ్చరిక. రామచంద్రపురం కోటను కైవసం చేసుకున్న వైసీపీ నేతలతో ఘనంగా సంబరాల్లో పాల్గొన్న మంత్రి వేణుగోపాల్. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.